తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు ఊరికనే చెప్పలేదు. కోపంలో నీ నోట్లోంచి వచ్చేది మాటలు కాదు, తూటాలు. ఎదుటి వ్యక్తి మనసుని ఎంత గాయపరుస్తాయంటే అది మాటల్లో చెప్పలేం, వర్ణనాతీతం. నీ కోపమే నిన్ను అధపాతాళంలోకి తొక్కేస్తుంది. ఆలోచించు. కోపంలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, చుట్టుపక్కల ఎవరున్నారని కూడా చూసుకోకుండా, పెద్దంతరం లేకుండా చిన్నంతరం లేకుండా ప్రవర్తించి, తర్వాత సారీ చెప్తే ఎదుటి వ్యక్తిని నువ్వు అన్న మాటలు, ఆ వ్యక్తిలో మనసులో గుచ్చుకున్న మాటలు, ఆ ఎదుటి వ్యక్తి మనసుని గాయ చేసిన మాటలు తిరిగి తీసుకోలేవు, ఆ గాయాన్ని మాన్పించలేవు. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, సారీ చెప్పేయడం. అసలు అంత ఆవేశం తెచ్చుకొని ప్రవర్తించడం దేనికి? ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం దేనికి? సారీ చెప్పడం దేనికి? ఓర్పు సహనం లేనివాడు జీవితంలో సక్సెస్ సాధించలేడు. గుర్తుంచుకోండి.